శ్రీరామ్ సార్ పాలమూరు జిల్లావాడు, మల్దకల్ గ్రామం, గద్వాల ప్రాంతం. అంటే నడిగడ్డ ప్రాంతం నుంచి ఒక గొప్ప వ్యక్తి రావడాన్ని నాకు తెలియని సంతోషాన్ని ఇచ్చింది. ఆనాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన కవులు, కళాకారులు పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళే కాదు, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన బూరుగుల రామకృష్ణారావు గారు కూడా ఆ జిల్లా వాసి. మేము ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మా పాలమూరు జిల్లాలో ఉత్తమ పార్లమెంటేరియన్ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ఆనాడు హైదరాబాద్ విముక్తిలో కవిగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఒక పాలమూరు బిడ్డ ఉన్నాడు. అలాంటి ప్రాంతం నుంచి, నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఎప్పుడూ గర్వంగా గొప్పగా అనుకుంటూ ఉంటాను. ఈరోజు మీరందరూ అభిమానించి, మీరు శ్రీరామ్ సార్ అని పిలుచుకునే బిడ్డ కూడా పాలమూరు బిడ్డ వారి పుస్తకావిష్కరణకు రావడం అనేది యాదృచ్ఛికం, కానీ ఇది దైవ సందేశమే. ఎందుకంటే ఏ కోణంలో చూసినా ఈ పుస్తకావిష్కరణ నేను రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను పుస్తకావిష్కరణలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కొంచెం తక్కువనే. నేను రాజకీయ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. అక్కడైతే మాకు స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి. మేము మాట్లాడిందే అక్కడ ఫైనల్. ఇక్కడ అలా కుదరదు. ఆచి తూచి తూకం వేసి ప్రతి పదాన్ని ఒద్దిగా పేర్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దీనికోసం చదువుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకే నేను ఎక్కువ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళను. కానీ అందశ్రీ గారు వారు ఖచ్చితంగా, నాయన నువ్వు రావాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలని భావించినప్పుడు వారి నీడ నన్ను తాకింది. నా జీవితంలో గొప్ప మార్పు ఈరోజు అందశ్రీని కాగలిగినని వారు చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి కలవాలి అని ఇక్కడికి వచ్చిన. నేను రావడం మీ అందరినీ చూసిన తర్వాత నా నమ్మకం రెండింతలైంది. నిజంగా వారు గొప్ప వ్యక్తి. నేను స్వయంగా తెలుసుకునే అవకాశం వచ్చినా రాకపోయినా మీ అందరినీ చూసిన తర్వాత, అందశ్రీ నుంచి మొదలు పెడితే నూరి దత్తాత్రేయులు వరకు వారిని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తి అని నేను ఈరోజు భావిస్తున్నాను. తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ. అది గూడ అంజన్న కావచ్చు, దాశరథి కావచ్చు, కాళోజీ కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, గోరటి వెంకన్న కావచ్చు. వీళ్ళందరూ కూడా పోరాటానికి, తిరుగుబాటుకు, ధిక్కార స్వరానికి వేదికలై ప్రజలకు ఒక స్ఫూర్తిని, ప్రజలకు స్వేచ్ఛను, ప్రజలకు సామాజిక న్యాయాన్ని, ప్రజలకు సమానమైన అవకాశాలు ఇవ్వడానికి సర్వం కోల్పోయి వాళ్ళు అండగా నిలబడ్డ సమాజం తెలంగాణ సమాజం. చాలామంది మేము ఉద్యమకారులం, ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజమైన ఉద్యమకారుడు ఎవరు? నేను ఉద్యమకారుడిని అని చెప్పుకోలే. దానికి ఉదాహరణే అందశ్రీ గారు. చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు, అంతస్తులు కోల్పోయినరు, వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనైనాయి. కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండిటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి. నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమే అని నేను అనుకుంటా తప్పితే, ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా.